ఓకే, బ్లైండ్ ఫోల్డ్ ఎయిటింగ్ ఈటింగ్ ఛాలెంజ్ చెప్పి వాళ్ళకి సర్ప్రైజ్ ఉంది, మీకు సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడు మామూలుగా చెప్పుకున్నాం కదా. ఓకే రెడీ, కళ్ళగంతలు కట్టుకొని మనిషి టక 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 తింటుంది కానీ అది అయిపోతున్నాడు. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా, మా ముందైతే మ్యాంగో జ్యూస్ అయితే ఉంది. ఈ జ్యూస్ మ్యాంగో జ్యూస్ చేయమని చాలా మంది అయితే కామెంట్ అయితే పెట్టారు. అందుకని మేము ఈ రోజు అయితే మ్యాంగో జ్యూస్ చేస్తున్నాం. అది కాక ఇప్పుడైతే సమ్మర్ కదా, సమ్మర్ లోనే మాకు మామిడికాయలు అయితే ఎక్కువ చిక్కుతాయి కాబట్టి అందుకని మేమైతే తెచ్చుకొని మ్యాంగో జ్యూస్ అయితే మేమే తయారు చేసుకున్నాం. ఇదేం లేదు, చిన్న ముక్కలుగా కోసేసి అయితే దాంట్లో కొంచెం చక్కెర వేసి అయితే తయారైతే చేసుకున్నాం. ఇందులో వాటర్ కూడా పోయలేదు కాబట్టి అందుకే కొంచెం చిక్కగా ఉంది జ్యూస్. అయితే తాగడానికి అయితే రాలేదని చెప్పేసి మేమైతే స్పూన్ అయితే పెట్టుకున్నాం. ఇవైతే పైన కొంచెం కనిపించాలి కదా మామిడికాయ ముక్కలు, అలాగే చిన్న ముక్కలు కట్ చేసి పైన అయితే పెట్టుకున్నాం. ఈ రోజు అయితే మ్యాంగో జ్యూస్ అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ అయితే మేమిద్దరం చేస్తున్నాం. మనీషా, నాగవేణి. మా ఇద్దరులో ఎవరైతే ముందు తింటారో వాళ్ళు తాగుతారు. తింటమే కదా స్పూన్ తో తింటారు, వాళ్ళైతే గెలిచినట్టు. వాళ్ళకైతే పాయింట్ వస్తుంది. ఆల్రెడీ సిరీస్ జరుగుతున్నాయి కదా, ఇది 16 17 ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే పాయింట్ వస్తుంది. ఈ వీడియో అయితే చాలా బాగుంటది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజుట్లాగే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ ఈ వీడియో చివరిలో చదివి రిప్లై స్క్రీన్ మీద అయితే పెడదాం. అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై అయితే ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అయితే మనం మ్యాంగో జ్యూస్ అయితే ఛాలెంజ్ చేద్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో అయితే ఫ్రూట్ సలాడ్ అన్నమాట. అన్ని ఫ్రూట్స్ గెలిపి చేసాం, దాంట్లో అయితే మ్యాంగో మిక్స్ అవ్వలేదు. అందుకని అయితే లాస్ట్ వీడియోలో కామెంట్ చేసినారు మ్యాంగోస్ అంత ముందు వీడియోలో అయితే మ్యాంగో ఛాలెంజ్ చేయండి అని చేశారు. లాస్ట్ వీడియోలో అయితే మ్యాంగో జ్యూస్ ఛాలెంజ్ చేయండి అని చేశారు. వాటన్నిటి గెలిపి అది కాక సమ్మర్లో ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి మ్యాంగో ఫ్రూట్స్ తెచ్చుకొని అయితే మొత్తం కట్ చేసి జ్యూస్ లాగా చేసుకున్నారు. అందులో ఓన్లీ చక్కెర మాత్రమే యాడ్ చేశారు అనమాట. ఓన్లీ చక్కెర మాత్రమే యాడ్ చేశారు. ఒక్కొక్కరు అయితే 3 గ్లాసులు జ్యూస్ ఉంది. ఈ 3 గ్లాసులు కంప్లీట్ గా వీళ్ళిద్దరు ఎవరైతే ముందు ఫాస్ట్ గా అవుతారో వాళ్ళకైతే గెలుస్తారు. గెలిచిన వాళ్ళకైతే పాయింట్. ఆల్రెడీ అయితే ఇప్పుడు నాగవేణికి ఏమో 9 పాయింట్లు ఉన్నాయి, మనీషాకి అయితే 4 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకైతే పాయింట్ యాడ్ అయింది అనమాట. ఆల్రెడీ మన సిరీస్ జరుగుతుంది, మన వీడియోలు కంటిన్యూగా చూసే వాళ్ళకైతే తెలుసు అనమాట. కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నాం. ఇది 17వ వీడియో. ఇప్పుడైతే 9 వీడియోలు నాగవేణి గెలిచింది, 1 వీడియో అయితే మనీషా గెలిచింది. 1 వీడియో అదే 4 వీడియోలు 4 వీడియోలు అయితే మనీషా గెలిచింది. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకైతే పాయింట్. ఓకేనా, మొత్తం అయితే 25 కానీ 30 వీడియోలు కానీ టైమింగ్ బట్టి జరుగుతాయి అనమాట. అటు మొత్తంలో ఎక్కువ ఎవరు గెలిస్తే వాళ్ళకైతే స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటది అనమాట. ఓకేనా, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఓకే రైట్. 3 గ్లాసుల్లో మొత్తం కంప్లీట్ చేయాలి, ఏం లేకుండా. ఓన్లీ స్పూన్ తోడు అనమాట ఛాలెంజ్. ఓకేనా, రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఛాలెంజ్ అయితే కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా ఉండాలని ఓన్లీ ఈ రోజు వాళ్ళిద్దరికి ఎందుకు పెట్టారంటే నేను రాకుండా కళ్ళ గంటలు కట్టుకొని ఛాలెంజ్ చేయాలి, అందుకే పెట్టాను. సర్ప్రైజ్ ఉంటది అదనమాట. అంటే జ్యూస్ అయితే తొందరగా అయిపోయింది కదా తాగటం, అందుకని అందులో ఇద్దరు ఒక్కొక్కరు చూసుకుంటే ఎవరు ఫాస్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడైతే కళ్ళ గంటలు కట్టారు, ఎవరు అయిపోతుంది తెలీదు. అందుకని జెన్యున్ గా ఎవరు ముందు తింటారో వాళ్ళు అయిపోయింది, వాళ్ళ పాయింట్ వచ్చింది అనమాట. ఓకేనా, ఓకే. వీడియో అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, సర్ప్రైజ్ గా ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా తెలియదు దాకా ఇలా చెప్తానని చెప్పి వాళ్ళకి సర్ప్రైజ్ ఉంది, మీకు సర్ప్రైజ్ అయ్యండి. ఇప్పుడు మామూలుగా చెప్పుకున్నాం కదా. ఓకే రెడీ, కళ్ళ గంటలు కట్టుకొని కనపడకుండా కిందకి లాక్కుండా సరే గట్టిగా. ఓకేనా, తవ పైకి ఎత్తి ఇలా కాకండి. అది నువ్వే చెప్పాలా నాకు. అలా పక్కనే మనిషి వీటి పక్క తిప్పుగాక. ఇప్పుడు అసలు కనిపించట్లా, కనిపిస్తుంది. అమ్మాయిలు అయితే కళ్ళ గంతలు కట్టుకొని రెడీలో ఉన్నారు. ఒక ప్లేట్లు అయితే 3 గ్లాసులు ఉన్నాయి. 3 అయితే చిక్కడి జ్యూస్ అనమాట. స్పూన్ తోటి తినాలి. స్పూన్లు తీసుకొని ఫస్ట్ స్పూన్లు ఏడ ఉన్నాయి పట్టుకోండి.
ఓకేనా? ఓకే. గ్లాసులు 3 ఆడే దగ్గరలోనే ఉంటాయి. రెడీయా? రెడీ. ఏం నాగే గొట్టులేస్తున్నావు? రెడీ. రెడీనా? రెడీ. ప్లేట్ చేతిలో పట్టుకున్నారా? ప్లేట్లా? ప్లేట్ పట్టుకున్నారా చేతితోటి? ప్లేట్ ఎలా పట్టుకుని తినేము? మరి ఎవరు పట్టుకుంటారు? గ్లాసులు పట్టుకుని తింటాం. గ్లాసులు పట్టుకొని తింటారా? ఓకే ఓకే, రెడీ? 3, 2, 1 గో స్టార్ట్. అయిపోయిందా? రాట్లా. కాకపోతే అటు పెట్టి ఇంకో గ్లాస్ తీసుకోండి. నాగవేణి స్లోగా తింటున్నా, స్పూన్ నిండుగా తీసుకొని టక్కున అయిపోతుంది. మనిషి టక 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 అని తింటుంది కానీ అది అయిపోతున్నాడు. స్పూన్ లో పెట్టి అందరికి 2 గ్లాసులు కంప్లీట్ అయ్యి. స్టాప్. అలా గంటలు తీయండి. ఎవరు అయిపోయింది ముందు? ఎవరు అయిపోయింది? స్టాప్ అన్నారు పెట్టా. ముందే నేను పెట్టాను మరి. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ చూసారు కదా. మేమైతే అసలు కనిపించలేదు ఎవరు గెలుస్తారా అని. రోజు అయితే చూసుకుంటూ తినేవాళ్ళం ఎవరు ఫస్ట్ గా తిన్నారా, ఎవరు స్లోగా. ఇప్పుడైతే అసలు కనిపించలా ఎవరు స్పీడ్ గా తిన్నారనేది. మనీష అయితే ఫస్ట్ తినేసింది. అంటే స్టాప్ అన్నాక ఇద్దరం ఒకేసారి అయిపోయిందేమో అనుకున్నాం. అంటే నాది అయిపోయిందో నాది అయిపోయిందో ఇద్దరికి టెన్షన్ గా ఉంది ఎవరు ఫస్ట్ తిన్నామని. నాకైతే తెలిసింది మనీష అయితే గెలిచింది. మనీషకైతే పాయింట్. మనీషకైతే పాయింట్ గెలిచింది. మనీషకైతే 5 పాయింట్లు, నాకైతే 9. మొత్తానికి అయితే ఈ ఛాలెంజ్ అయితే మనిషి గెలిచింది. మనిషి పాయింట్ వచ్చింది. ఓకే, బ్లైండ్ ఫోల్డ్ ఈటింగ్ ఛాలెంజ్. ఓకే, బ్లైండ్ ఫోల్డ్ ఈటింగ్ ఛాలెంజ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పిజ్జా ఛాలెంజ్ ప్లీజ్. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. పిజ్జా ఛాలెంజ్. ఓకే అండి, చేస్తాం. నెక్స్ట్ పిజ్జా ఛాలెంజ్ చేయండి ప్లీజ్. ఓకే, చేస్తాం. సూపర్ సిస్టర్స్ అండ్ పెద్దనాన్న గారు కూడా మంచి పోటీ ఇస్తున్నారు. లవ్ యూ యువర్ వీడియోస్. ఓకే అండి, థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు. హాయ్ సిస్టర్ సూపర్. థ్యాంక్ యూ. సూపర్ మనీషా. థ్యాంక్ యూ. మీది ఏ విలేజ్? ఆల్రెడీ హోమ్ టూరా, విలేజ్ టూర్ చేశాను కదా. ఓకే అండి, థ్యాంక్ యూ కామెంట్ చేసి. హాయ్ సిస్టర్స్. హాయ్. హాయ్ సిస్టర్, నా నేమ్ సుదీక్ష. మీ వీడియో సూపర్. సుదీక్ష సిస్టర్ అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. టుడే మనీషా ఈట్ ఫాస్ట్ డైలీ దట్ లైక్ ఈట్ ప్లీజ్. ఓకే అండి, డైలీ ఫాస్ట్. లెగ్ పీస్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి, చేస్తాం. మనీషా గెలవాలి. ఈ సిరీస్ నాగవేణి దాటి వేయాలి. కమాన్ మనీషా, కీప్ గోయింగ్. ఓకే అండి, కంగ్రాచులేషన్ మనీషా, సిరీస్ గెలవాలి. ఓకే అండి. సూపర్ సిస్టర్స్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. హాయ్ సిస్టర్, కస్టర్డ్ యాపిల్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. నాగవేణి నువ్వు విన్నర్ కావాలి. అవుతా. హాయ్ అక్కలు, అంకుల్ మీరు చాలా బాగా ఛాలెంజ్ చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్
యువర్ ఫ్యూచర్. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. ఓకే. మనీషా విన్నర్ సూపర్. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, నైస్ వీడియో. శ్రీవాణి వస్తాయే ఎందుకు? వస్తలే, రాధిక ఊరెళ్ళింది. లేదు, శివాని గురించి ఒక వీడియో చేస్తాం, ఎందుకు రావట్లేదు ఆ వీడియో చూద్దాం. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. అక్క మీరు పిజ్జా ఛాలెంజ్ చేయండి. ఓకే చేస్తాం. అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. హాయ్ సిస్టర్స్, ఈ రోజు ఛాలెంజ్ సూపర్ గా ఉంది. పెద్దనాన్ గారు కూడా మంచిగా పోటీ ఇస్తున్నారు. ప్లీజ్ సే హాయ్. ఐఎమ్ రోహిణి ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి రోహిణి రోహిణి sister సిస్టర్ కి అయితే అయితే హాయ్ hi, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్. హాయ్ అన్న, మీ వీడియో చాలా బాగుంటాయి. బాలీవుడ్ ఎక్స్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్, చాలా బాగుంటుంది వీడియో. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. హాయ్ సిస్టర్, సూపర్ వీడియో, నైస్. ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, కృష్ణవేణి. మహబూబ్ నగర్ నుండి కృష్ణవేణి సిస్టర్ కి అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం, వాటికి అయితే రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద పెట్టాం. ఇప్పుడు చేసిన వీడియోకి గానీ ఇలాగే కామెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చదువుతాం, వాటికి అయితే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీడియో ఎవరన్నా స్కిప్ చేసి చూసుంటే స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంటే వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.